అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. ప్రతి అక్షరంలో ఒక మంత్రత్వం ఉంది. ప్రతి ఆకులో ఒక ఔషధీ గుణం ఉంది. ప్రతి వ్యక్తిలో ఒక విశేష లక్షణం ఉంది. ఎవరికి తెలియాలి ఇది? ఆ అక్షరంలో ఏ మంత్రం ఉంది అని ఎవరికి తెలియాలి? ఆ ఆకులో ఏ ఔషధీ గుణం ఉన్నది అని ఎవరికి తెలియాలి? ఈ వ్యక్తిలో ఏ విశేష లక్షణం ఉన్నది అని ఎవరికి తెలియాలి? ఆ తెలిసిన వాడు దొరకట్లేదు అంటారు. ఇది మన విద్యా విధానం ఎట్లాంటిది అంటే ఆ మనిషిలోని ఆ ప్రత్యేక లక్షణాన్ని జాగృతం చేస్తుంది సహజంగా. ఇప్పుడు మనం ఒక మల్లె చెట్టు పెట్టామనుకుంటాం. మల్లె చెట్టుకి మల్లె పువ్వు పూయటం అనేది మన ప్రతాపమే ఉండదు. మనం చేయాల్సింది ఏంటంటే మల్లె చెట్టు జాగ్రత్తగా ఉంచటమే. మంచి పాదు, మంచి నీళ్ళు సమయానికి, పాడు కాకుండా కాస్త కంచే, మధ్య మధ్యలో కలుపు తీస్తూ కొంచెం ఎరువు వేస్తూ ఉంటే చాలు. అంటే కాపాడే ముఖ్యమైన అంతే. కాపాడితే సకాలంలో అది వచ్చినప్పుడు వస్తుంది, పువ్వు వస్తుంది, దాంట్లో అది మంచి సైజులో వస్తుంది, మంచి సువాసన వెదజల్లుతుంది. అది ఎలాగో వ్యక్తిని కూడా తయారు చేయాల్సిన తీరులో తయారు చేస్తే వాడిలో ఉన్న దివ్యత్వం సహజంగా బయటకు వస్తుంది. ఆ లక్షణం అన్నమాట మన గురుకులం యొక్క గొప్పతనం. ఆ పని మనం చేస్తాం. ఆ పని ఫార్మల్ ఎడ్యుకేషన్లో చేస్తాం, వేదంలో చేస్తాము, సంగీతంలో చేస్తాము, యుద్ధ విద్యల్లో చేస్తాము, వ్యవహారంలో చేస్తాం. వాడిని వ్యవహార కుశలుని చేయాలి, వాడికి వినయం నేర్పాలి, వాడికి బాధ్యత నేర్పాలి. నేను చదువుకుని ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి అని తయారు చేసి పంపిస్తే వాడు సంపాదనకే బయలుదేరుతాడు. కానీ లోక కళ్యాణం నీ మీద ఉన్న బాధ్యత అన్నాం అనుకోండి, సంపాదన కూడా ఉంటుంది, కానీ అల్టిమేట్ లోక కళ్యాణం.